అండ్ నమస్తే, నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాలి సార్. ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉన్నాను. కార్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ పెట్టాను సార్. ఒక 4-5 రోజుల క్రితం పెట్టడం జరిగింది. ఆల్రెడీ అడ్వాన్స్ వచ్చి పెట్టిన ఒక 2 గంటల్లోనే అడ్వాన్స్ రావడం అయితే జరిగింది సార్. 10,000 రూపాయలు అయితే అడ్వాన్స్ కొట్టడం జరిగింది. ఈ బండి మారుతి సుజుకి విటారా బ్రీజా సార్, ZDA వేరియంట్ ఆటోమేటిక్ 2019 బండి అనమాట. అప్పుడైతే టైర్లు కూడా ఫ్రంట్ సైడ్ టైర్లు తక్కువ ఉన్నాయి సార్. 20% అయితే టైర్ పర్సెంటేజ్ ఉంది. తర్వాత మనం అడ్వాన్స్ కొట్టిన తర్వాత టైర్లు కూడా చేంజ్ చేయించారన్నమాట ఓనర్ అయితే. టైర్లు కూడా ఇప్పుడు 70 to 80% సెకండ్ హ్యాండ్ టైర్లు అయితే వేయించడం జరిగింది. 2019 ZDA ఆటోమేటిక్ వేరియంట్ 5,60,000 రూపాయలకి డీల్ అవ్వడం జరిగింది సార్. బండి అయితే బండి ఢిల్లీలో ఉంది. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్ లేదు. ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది. అన్న వాళ్ళకి పేమెంట్ అయితే అడ్జస్ట్ కాలేదు. అడ్జస్ట్ కాకపోవడం వల్ల మళ్ళీ సేల్కి అయితే పెట్టడం జరుగుతుంది. ఈ బండికి చాలా ఫోన్లు వచ్చినాయి సార్. 1-2 రోజుల్లో చాలా ఫోన్లు రావడం జరిగింది. ఎవరి నెంబర్ సేవ్ చేసుకోలేదు నేనైతే. డీలర్కి కూడా దగ్గరికి చాలా మంది అయితే కాల్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సోల్డ్ అవుట్ అని చెప్పారు. 10,000 రూపాయలు అడ్వాన్స్ కొట్టడం వల్ల సార్ మీ వల్ల ఇప్పుడు ఈ బండి అయితే ఆగడం జరిగింది అనమాట. లేదంటే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోయి నా కమిషన్ నాకు వచ్చేది. నేనైతే బండి అయితే మళ్ళీ సేల్కి అయితే పెట్టడం జరుగుతుంది సార్. దీని రేటు కూడా ముందే చెప్తున్నాను. 5,60,000 రూపాయలకి బండి సేల్ అవ్వడం జరిగింది. 10,000 రూపాయలు ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి 5,50,000 రూపాయలు ఇదే ఫైనల్ రేటు. ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. ఒకసారి పైన అయితే బండి అయితే చూపిస్తాను, చూసుకోవచ్చు. అడ్వాన్స్ కొట్టే ముందే మీరు డిసైడ్ అయ్యి అడ్వాన్స్ కొట్టండి సార్. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు. ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. ఫాగ్ ల్యాంప్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి అనమాట. చూసుకోవచ్చు. బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెన్స్ అయితే లేవు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా మొత్తం గ్లాసులు డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి. 2019 వైట్ కలర్ ఆటోమేటిక్ దొరకడమే కష్టం సార్. చాలా మంది ఫోన్లు చేశారు. నేను వాళ్ళకి అయిపోయిందని చెప్పడం జరిగింది. ఈ బండికి అయితే ఇంకా సేల్ అవ్వలేదు సార్, ఉందన్నమాట. చూసుకోవచ్చు. టైర్లు కూడా ఇవి చేంజ్ చేయించారు. ఒక 60% అయితే టైర్ పర్సెంటేజ్ ఉంది. సస్పెన్షన్ చూసుకోవచ్చు. డోర్ పేస్టింగ్ అంతా పర్ఫెక్ట్ ఉందన్నమాట. కేవలం 66,000 కిలోమీటర్లు తిరిగినటువంటి కారు. సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు. ఓనర్ అయితే ఇక్కడ లేడు సార్ ప్రజెంట్ అయితే. చూసుకోవచ్చు. కవర్స్ కూడా అలాగే ఉన్నాయి. సేఫ్టీ పరంగా 2 ఇయర్ బ్యాగ్స్, ఆఫ్టర్ మార్కెట్ డిస్ప్లే పెట్టించుకున్నారు. ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆటోమేటిక్ గేర్ బాక్స్. మాన్యువల్గా కావాలనుకుంటే మాన్యువల్గా కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్. చూసుకోవచ్చు. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది అనమాట. బండికి అయితే ఒకసారి సేల్ అయిపోతుంది సార్ ఫస్ట్లోనే. మళ్ళీ పెడితే మళ్ళీ మన వాళ్ళు చూసుకోవచ్చు. ఆటోమేటిక్ కావాలనుకుంటే ఫోన్ చేయండి సార్. టైర్ పర్సెంటేజ్ చూసుకోండి. అలా అక్కడ డ్యామేజ్ లేదు. రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, రివర్స్ కెమెరా, బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాస్ ఉంది. ఫిల్మ్ వేయించారు బ్యాక్ గ్లాస్కి. చూసుకోవచ్చు. డిక్కీ డోర్ ఒరిజినల్. ఇప్పటివరకు అయితే పాన్ అయితే పెట్టలేదు. బండి జెన్యూన్ ఉంది సార్. ఆటోమేటిక్. ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేదంటే వదిలేసేయండి. చూసుకోవచ్చు. స్టెఫ్నీ టైర్. 50 నుంచి 60% స్టెఫ్నీ టైర్ ఉంది. జాగిరాడ్ వీల్ పాన ఉంది. కంపెనీ పేస్టింగ్తో ఉంది డిక్కీ అయితే. మీరు అడ్వాన్స్ కొట్టే ముందే ఆలోచించుకుని ఇంట్లో వాళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాతే కొట్టండి సార్. మీ వల్ల మేము వీళ్ళతో గొడవలు పడలేము అనమాట. మళ్ళీ అడ్వాన్స్ కొట్టిన తర్వాత అడ్వాన్స్ రిటర్న్ కొట్టమని అదొక గొడవ. చూసుకోవచ్చు. బండి మనం అమ్మితే రిటర్న్ అయితే కొట్టడానికి అవుతుంది సార్. డైరెక్ట్ డీలర్ అమ్ముకుంటే మనకైతే రిటర్న్ రావన్నమాట. చూసుకోవచ్చు. ఆల్రెడీ 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. ఆటోమేటిక్ గేర్ బాక్స్. 66,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రేటింగ్ సార్. బాగానే రేట్ భయ్యా. చూసుకోవచ్చు సార్. గేర్ బాక్స్ పర్ఫెక్ట్ ఉందన్నమాట. మాన్యువల్ కావాలనుకుంటే మాన్యువల్ కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. ప్లస్ మైనస్ మీకు ఎక్కడ చూపిస్తుంది. క్లస్టర్లో మాన్యువల్ అని చెప్పి ఇప్పుడు ఆటోమేటిక్లో ఉన్నట్టు. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అనేది లేదు. స్టీరింగ్ పర్ఫెక్ట్ ఉంది. బండి అయితే జెన్యూన్ ఉంది సార్. ambient లైటింగ్ కూడా ఉంది. చూసుకోవచ్చు. ambient లైటింగ్ కూడా ఉందన్నమాట. ప్యాకెట్స్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి. బయట పోయా మరి. చూసుకోవచ్చు. ఈ టైర్ కూడా చేంజ్ చేయించారు. ఇంతకుముందు చూసుకోవచ్చు. ఇంతకుముందు వీడియో కూడా ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో. చూసుకోవచ్చు. అలా వీలైతే యాప్రాన్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి. ABS వస్తుంది. ఫెండర్ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ ఉంది. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ చూసుకోవచ్చు. బానెట్ డోర్ పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ ఆయిల్ లీక్ లేదు. టైమింగ్ చైన్ రీప్లేస్ కాలేదు. చాలు కదా భయ్యా. చూసుకోవచ్చు. కంపెనీ లేబుల్స్తో ఉంది సార్. ఇంజన్ కూడా. బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు సార్. బండి అయితే జెన్యూన్ ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటేనే అడ్వాన్స్ కొట్టండి సార్. అడ్వాన్స్ కూడా 10,000 అయితే కొట్టద్దు. 20,000, 25,000, 30,000 కొట్టే లెక్క అయితే అడ్వాన్స్ కొట్టండి.
ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేదంటే వదిలేసేయండి సార్. మీరు ఇబ్బంది పడొద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు దయచేసి. మారుతి సుజుకి విటారా బ్రీజా సార్, జెడ్డీఏ వేరియంట్ ఆటోమేటిక్ 2019 సెకండ్ ఓనర్ బండి, 66,000 తిరిగింది. బండి ఢిల్లీలో ఉంది, ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్ లేదు. ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోన్ చేయండి, టైం పాస్ కాల్ దయచేసి చేయొద్దు. ఓకే సార్, నమస్తే.